అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో మనం అమ్మవారిని 7వ రోజు కాళరాత్రి రూపంలో పూజిస్తూ ఉంటాం. నవరాత్రుల్లో 7వ రోజున కాళరాత్రి అమ్మవారిని పూజించే సమయంలో ఈ కాళరాత్రి అనే పదానికి అర్థం ఏంటి అనేది మనం చూద్దాం. కాళ అంటే సమయాన్ని, అదేవిధంగా మరణాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇక రాత్రి అంటే చీకటి లేదా అజ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. అందుకే కాళరాత్రి అమ్మవారు చీకటి, మరణాన్ని తీసుకొచ్చేది లేదా అజ్ఞానాన్ని అంతం చేసేది అనే అర్థంతో ఆ అమ్మవారి పేరు ఉంటుంది. సాధారణంగా కాళీ అని అందరు ఎక్కువగా ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఆ అమ్మవారిని. అయితే కాళరాత్రి దుర్గాదేవి యొక్క అత్యంత భయంకరమైన రూపంగా చెప్తూ ఉంటారు. ఆమె ఛాయ రాత్రిలాగా చాలా చీకటిగా ఉంటుంది. మరియు వదులు చేసి గుబురుగా ఉన్న జుట్టుతో ఆమె మనకు దర్శనమిస్తుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి. ఆమె 2 చేతుల్లో ఒక చేతుల్లో కపాలమాల, మరొక చేతిలో మెరుపు లాంటి ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. మిగిలిన 2 చేతులు ఆశీర్వచనం ఇస్తూ రక్షించే రూపంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆమెకు 3 కళ్ళు ఉన్నాయి. ఆమె ఊపిరి పీల్చుకునేటప్పుడు ఆమె ముక్కు రంధ్రాల నుంచి మంటలు వస్తాయి. ఆమె హారము రాత్రి చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. తన భక్తులకు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది కాబట్టి శుభంకరి అని కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. దుర్గాదేవిని భయపెట్టే ఈ రూపం వెనక కొన్ని ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. ఒకసారి శుంభ మరియు నిశుంభ అనే 2 రాక్షసులు దేవలోకం మీద దాడి చేసి ఇంద్రుణ్ణి, అతని సైన్యాన్ని ఓడిస్తారు. తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత స్వర్గం, ఇంద్రుడు, ఇతర దేవతలందరితో కలిసి సహాయం కోసం హిమాలయాల వైపు వెళ్తారు. వాళ్ళు పార్వతీదేవిని ప్రార్థిస్తారు మరియు వాళ్ళ రాజ్యాన్ని తిరిగి పొందడంలో ఆమె సాయాన్ని తీసుకుంటారు. పార్వతీదేవి చండీని సృష్టించి రాక్షసులను చంపడానికి పంపింది. యుద్ధభూమిలో శుంభుడు, నిశుంభుడు చండముండ అనే 2 రాక్షసులను చంపేస్తారు. చండముండతో పోరాటానికి చండీ మరియు దేవత కాళీని సృష్టించింది అమ్మవారు. కాళీ వాళ్ళిద్దరిని కూడా చంపి చాముండ అనే పేరు తీసుకుంది. కాళీని చంపడానికి రక్తబీజ అని ఇంకొక రాక్షసుని పంపారు. హిందీలో బీజ అంటే విత్తనం అనే అర్థం వస్తుంది. రక్తబీజుడు బ్రహ్మ నుంచి ఒక వరం పొందుతాడు. అతడి రక్తపు చుక్క నేల మీద పడగానే రక్తబీజ రూపాన్ని పోలి ఉంటుంది. దీని అర్థం భూమి మీద పడే అతని రక్తపు బొట్టు మళ్ళీ అతను పుట్టేలాగా చేస్తుంది. ఇంకొక రాక్షసుని సృష్టిస్తూ ఉంటుంది. అలా రక్తబీజుడు విజృంభిస్తూ ఉంటే కాళరాత్రి అది చూసి రక్తబీజ రక్తం నేల మీద పడ్డంత వరకు చంపడం సాధ్యం కాదు అని గ్రహించిన ఆమె కోపంతో మహాకాళరాత్రి రక్తబీజ యొక్క ప్రతి ఒక్క రక్తాన్ని తాగడం ప్రారంభించింది. ఆమె రక్తం నేల మీద పడకుండా నిరోధించడానికి ఆమె దాడి చేస్తుంది. ఈ విధంగా రక్తబీజుణ్ణి సంహరిస్తుంది ఆ మాత. చండీ కూడా శుంభను, నిశుంభను చంపేస్తుంది. అలా ఇంద్రుడు, ఇతర దేవతలు రాక్షసుల నుంచి తమ రాజ్యాన్ని తిరిగి గెలుచుకోవడంలో సహాయపడతారు. కాళరాత్రి అనేది ఆదిశక్తి యొక్క రూపం. ఇది దుష్టులను, ఆమె తన భక్తుల పట్ల చాలా దయ కలిగి ఉంటుంది. వాళ్ళ జీవితంలో దుఃఖాల్ని, అదే చీకటిని తొలగించి వాళ్ళకి సుఖాల్ని, ఆనందాన్ని, జ్ఞానంతో కూడిన వెలుగును ప్రసాదించగలిగే మాతగా కాళరాత్రి అమ్మవారిని పూజిస్తారు. ఈ కథ కాళరాత్రి అమ్మవారి వెనుక ఉన్న ప్రత్యేకమైన కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.